కాకుండా ఇప్పుడు కూడా చెప్పగలుగుతాను. అంటే అప్పుడు మనకు అట్లా క్లాసులో టీచర్లు ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఉన్నటువంటి సభ్యులు కానివ్వండి, మనం నేర్చుకొని భారత రాజ్యాంగ మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక ఇక్కడికైతే అందరం మనం సమకూర్చుకున్నాం. మరి వాస్తవంగా అయితే నిన్ననే మరి అంబేద్కర్ గారి సతీమణి గారి జయంతి వాస్తవంగా మనం నిన్ననే జరుపుకోవాలి. అందరికీ వసతుల ప్రభావం కానీ అనుకూలంగా లేకపోవడం వల్ల కానీ మరి దాన్ని మనం ఇంకొక రోజు పెంపొందించుకొని ఈ 8వ తారీఖు నిర్వహించుకుందాము అన్నది చాలా ధన్యవాదాలు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మాతా రమాబాయి అంబేద్కర్ గారి సతీమణి. అంబేద్కర్ గారు కొంతమందికి తెలుసు, ఇప్పటికీ తెలవని వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా భార్య అంటే చాలామందికి తెలవదు. ఒక విషయం ఏంటంటే రమాబాయి గారు ఎవరు, మాతా రమాబాయి గారు ఎవరు, దీంట్లో ఇంకొకళ్ళు పండిత రమాబాయి గారు కూడా ఉన్నారు. పండిత రమాబాయి గారు కానీ కొంత అవగాహన కోసం నేను అది చెప్తున్నాను. పండిత రమాబాయి గారు కాకుండా మాతా రమాబాయి గారు అంబేద్కర్ గారు సతీమణి. ఆమెను ఇవాళ పురస్కరించుకొని జయంతి సందర్భంగా అంటే ఆమె గురించి చెప్పుకోవడానికి ఏముంది అని మీరు అనవచ్చు. అంటే మనం ఆ చరిత్రలో అప్పుడు ఆమె ఔదార్యం ఎలా ఉంది, ఆ కుటుంబాన్ని ఎలా నడుపుతుంది అంటే మహిళలపై దాడులు బాగా ఈ మధ్య జరుగుతున్నాయి. ఒక ఆశ్చర్యం ఏంటంటే మనం ఒక మహిళని చంపేసి భార్యాభర్తల గొడవల వల్ల ఆ భార్యని ముక్కలుగా మనం మటన్ చికెన్ ఎట్లా తెచ్చుకుంటామో ఆ మటన్ ముక్కలు చికెన్ లాగా కుక్కర్లో వండి దాన్ని పొడి చేసి కూడా అంత అగత్యానికి వాడు పాల్పడ్డాడు. ఆ మహిళల పట్ల మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.